హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సండే వ్లాగ్ అయితే చూద్దాము. అయితే ఇది మార్నింగా నైటా అని చెప్పలేమండి. అంటే మార్నింగ్ కొంచెం షూట్ చేశాను. ఇక నేను ఏవైతే రెగ్యులర్గా చేస్తానో ఆ వర్క్స్ కాకుండా కొంచెం మీకు ఏదైనా యూస్ అవుతుంది అనే ఉద్దేశంతో క్లీనింగ్ అయితే షూట్ చేశానండి. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సండే మనం ఎర్లీ మార్నింగ్ అని చెప్పలేం, కానీ నేనైతే 8 o'clock అయితే లేస్తానండి. చాలా లేజీగా ఉంటుంది సండే. ఇక ఈరోజు అయితే నేను అవుట్ సైడ్ నుంచే టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తెప్పించి చక్కగా పిల్లలకి మా వారికి వేసి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. మనం ఇంట్లో చేసుకుంటే కొంచెం ఎక్కువగానే హెవీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. అదే సండే పూట మాత్రం బ్రేక్ఫాస్ట్ మేము ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి చూస్తానన్నమాట అవుట్ సైడ్. ఒక్కొక్కసారి నేనే చేస్తాను. ఇక ఈరోజైతే పిల్లలిద్దరికి హాలిడేస్ అండి. వాళ్ళతోనైతే ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ బాగాలేవన్నమాట. అవన్నీ కూడా మళ్ళీ తీసి వేయడము అవన్నీ చేస్తున్నాము. నార్మల్గా ఇవన్నీ నేనే చేస్తాను రెగ్యులర్గా, కానీ పిల్లలతో కూడా చేయించాలి. వాళ్ళకి వర్క్స్ అస్సలు కూడా నేను చెప్పనన్నమాట. అందరూ కూడా అంటారు చెప్పాలి, పిల్లలు అన్నీ నేర్పించాలి అంటారు. నాకు ఎందుకో కానీ ఫస్ట్ నుంచి పిల్లలకి చెప్పడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. హ్యాండ్స్ అవి పాడైపోతాయి అన్నట్టు కొంచెం ఫీలింగ్ ఉంటుంది. నేనే అన్ని వర్క్స్ చేస్తూ ఉంటాను, కానీ ఇప్పుడైతే పిల్లలకు కూడా కొంచెం అన్నీ కూడా అప్పచెప్తున్నాను. ఇక్కడ సండే కదండి, ఇక బాల్కనీ అంతా కూడా వీక్లీ కంపల్సరీగా విండోస్ కానీ ప్లాంట్స్ అన్నీ కూడా లీవ్స్ అన్నీ కూడా తీసి అన్నీ కూడా క్లీన్ చేస్తాను. అంటే జరిపి క్లీన్ చేస్తాను. రెగ్యులర్గా అయితే నేను అన్నీ కూడా నార్మల్గా క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాం కదండి. కిందకి వంగి అలా క్లీన్ చేయడం అంటే చాలా డిఫికల్ట్. మీకు చాలాసార్లు చెప్పాను వీడియోస్లోని. మాకు 3 సైడ్స్ కూడా బాల్కనీస్ ఉంటాయి. అండ్ ఆల్సో 4th సైడ్ కూడా కొంచెం చిన్న బాల్కనీ ఉంటుంది, కానీ చాలా పెద్ద హౌస్ అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్లాంట్స్ అన్నీ కింద ఉంటే నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి. అంటే తొడవడానికి ఈజీగా ఉండట్లేదు. మనకి రెగ్యులర్ బేసిస్ మీద ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. డైలీ మనం తుడవాలి అంటే అన్నీ తీసి తుడవాలి అంటే కష్టం. అలా అంటే అక్కడ డస్ట్ అంతా కూడా పేరుకుపోతుంది. అందుకనేసి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా నేను ఒక టేబుల్ వేసి కొంచెం చిన్నగా నా దగ్గర అయితే కృష్ణుడు ఉంటారండి. ఆ కృష్ణుడిని నేను కొంచెం చిన్న స్టూల్ వేసి పెట్టేదాన్ని. ఇప్పుడు ఇక్కడ బయట ఒక టీపాయ్ ఉంటుంది. ఆ టీపాయ్ వేసేసి చక్కగా అరేంజ్ అయితే చేశానన్నమాట. ఎలా అరేంజ్ చేశానో మీకు వీడియోలో చూపిస్తానండి. ఇవంతా కూడా మనం చక్కగా తుడిచేసుకొని దాని తర్వాత వాటర్ వేసి వైప్ చేసిన తర్వాత బాతా స్టిక్తో ఒకసారి తుడిచేసి ముగ్గు అయితే పెడుతున్నాను. ఈరోజైతే మార్నింగ్ అయితే ముగ్గు పెట్టలేదండి, ఎందుకంటే బాల్కనీ క్లీన్ చేయాలి అనే ఉద్దేశంతో. నేను ఎప్పుడు క్లీన్ చేస్తే అప్పుడే పెడతాను. డైలీ మాప్ అయితే పెట్టుకుంటాను అనమాట. కానీ అన్నీ కూడా డీప్ క్లీనింగ్ అయితే సండేస్ చేస్తూ ఉంటాను, లేదా పిల్లలకి హాలిడే సాటర్డే వచ్చిందనుకోండి అలాంటి టైంలో కూడా చేస్తూ ఉంటాను. చూసారు కదా, ఇలా చిన్నగా అరేంజ్మెంట్ అయితే చేశాను. ఏమీ లేదండి, ఇవన్నీ కూడా కింద ఉండేవి లైన్గాన. ఇవన్నీ తెచ్చి కృష్ణుడికి చుట్టుపక్కల పెట్టుకున్నాను అనమాట. ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువ సన్లైట్ తగలకూడదండి. అలాగని సన్లైట్ ఉన్నా సరే ప్రాబ్లం అనమాట. మనం ఎక్కువగా ఎండ ఉంది అంటే మాత్రం కొంచెం నీడలో తెచ్చి పెట్టుకొని వాటర్ అనేది సప్లై చేయాలి. లేదు ఎండ తక్కువగా ఉంది పర్వాలేదు అంటే ఒక 1 hour పాటు ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఇది ఎక్కువగా బయట ఉన్న ప్రాబ్లమే, ఇంట్లో ఉన్న ప్రాబ్లమే. చూస్తున్నారు కదా, కిచెన్లో కూడా నాకు ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. అవి కూడా రియలేనండి ఈ ఇండోర్ ప్లాంట్స్. కానీ ఇవి ఎప్పుడు మనకి బాగుంటాయి ఎప్పుడు బాగోవు చెప్పలేము. చాలా కేర్ తీసుకోవాలి. నేనైతే రెగ్యులర్గా వాటర్ చెక్ చేస్తూ ఉంటాను. బయట ఒక 1 hour పెడతాను, మళ్ళీ కొంచెం ఎండ పెరిగింది అంటే లోపలికి తెస్తాను. ఇలా చాలా చేస్తూ ఉంటాను. ఇక్కడైతే నేను నైట్ అయితే డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా నార్మల్ వీట్ ఫ్లోర్ తీసుకొని చక్కగా పిండి అయితే కలిపేసి ఇప్పుడైతే చికెన్ తెచ్చానండి. ఈరోజైతే సండే కదా, అందుకనేసి చికెన్ తెచ్చానమాట. నేను ఆఫ్టర్నూన్ కూడా ఫ్రైడ్ రైస్ చేసేసానండి. ఫ్రైడ్ రైస్ చేసేసి ఫిష్ ఫ్రై చేసి చికెన్ కర్రీ చేశాను. రిమైనింగ్ చికెన్ ఉంది కదా, అదైతే ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇక మాకు ఒక్క పూట రైస్ తింటే నెక్స్ట్ మాత్రం కంపల్సరీగా టిఫిన్సే తింటామండి. అందుకనేసి ఈ చికెన్ ఓన్లీ మా వారికి మాత్రమే అనమాట. నాకు పిల్లలకి ఫ్రోజన్ స్వీట్ కార్న్ ఉన్నాయి. అవి స్వీట్ కార్న్ కర్రీ చేయమన్నారు పిల్లలు, వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను.
ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసేసుకుంటున్నాను. పిల్లలు ఉంటే ఇవన్నీ కూడా తెచ్చి అందిస్తారండి. మనమే తెచ్చుకోవాలి. నేనైతే అన్నీ కూడా ప్లేట్లో వేసి తెచ్చేసుకుంటాను. పిల్లలైతే ఇలా బాక్సెస్ తెస్తారు, మళ్ళీ పెట్టేయచ్చు ఈజీగా. ఇక్కడ నేను చికెన్ అయితే ముందుగా ప్రిపేర్ చేసేస్తున్నాను. నేనైతే ఎప్పుడు కూడా నాన్ వెజ్ అన్నది తినండి, అసలు వెజిటేరియన్ అనమాట. అయితే పిల్లలు కూడా మాకు కూడా వెజ్ మమ్మీ కావాలి అంటే ఇక వాళ్ళకు కూడా వెజ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఈ చికెన్ అయితే రోటీలోకి చాలా బాగుంటుందండి. ఇది సూకా రోటీ అనమాట, ఆయిల్ లేకుండా చేస్తాం కదా అది. కర్రీ లీవ్స్ ఫస్ట్గా వేసుకోవాలి, అప్పుడు కర్రీ లీవ్స్ ఫ్లేవర్ వస్తుంది. మనకి చిల్లీ ఫ్లేవర్తో చికెన్ కావాలి అని చాలామంది ఉంటారు కదండి. అటువంటి వాళ్ళు చిల్లీస్ ఫస్ట్ వేయాలి. ఆయిల్లో మనకి ఏ ఫ్లేవర్ కావాలి అనుకుంటున్నామో ఆ లీవ్స్ ముందు వేసామనుకోండి, చికెన్కి ఆ ఫ్లేవర్ బాగా అందుతుందన్నమాట. ఇక్కడ నేనైతే మంచిగా కర్రీ లీవ్స్ వేసి ఒక 2 గ్రీన్ చిల్లీస్ వేసి కొంచెం ఆనియన్స్ ఫ్రై చేశాను. తర్వాత చికెన్ వేసి ఉప్పు, కారము, కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా వేసాను అనమాట. వేసేసి చక్కగా కొంచెం టమాటో, కొత్తిమీర కూడా వేసేసాను. కొంచెం వాటర్ అయితే వేసాను అనమాట. వేసేసి మూత పెట్టేశాను. చాలా సింపుల్గా కర్రీ అయితే చేసేసానండి. ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం కాజు, టమాటో, అదేవిధంగా కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కంపల్సరీగా నేనైతే కార్డమం అయితే వేస్తానండి. ఇలాచి ఒక 2 లవంగాలు వేసి పేస్ట్ చేశాను. ఈ పేస్ట్లో ఆనియన్స్ అయితే వేయలేదు. ఈ పేస్ట్ అలా పక్కన పెట్టుకొని ఇక చికెన్ అయితే చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తున్నానండి. ఇది స్లో ఫ్లేమ్లోనే మగ్గిందనుకోండి, కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్లో మనం హై ఫ్లేమ్ పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కూర అనేది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి జీరా వేసుకొని ఫ్రై చేసి ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేస్తున్నాను. తర్వాత క్యాప్సికమ్ వేస్తున్నాను. క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ వేస్తున్నాను. నార్మల్గా అయితే క్యాప్సికమ్ ఎక్కువగా తినరండి మా చిన్న పాప అయితే. అందుకని ఇలా ఫాస్ట్ ఫుడ్లోని ఇదే విధంగా ఇలాంటి కర్రీస్లో వేస్తే ఖచ్చితంగా తింటుంది. ఇక మనకు కావాల్సిన గరం మసాలా అంతా వేసేసుకోవాలి. ధనియా, జీరా పౌడర్, గరం మసాలా అండ్ కారము, ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసుకొని క్యాప్సికమ్ కూడా వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత నేనైతే దీంట్లో పేస్ట్ వేసేసానండి. పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రై చేసి వాటర్ వేసి కొత్తిమీర వేసి మూత పెట్టేశాను. ఇది కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నానండి. మనకి ఈలోపు కర్రీస్ అయ్యేలోపు ఇవంతా కూడా నేనైతే చక్కగా ఎత్తిపెట్టుకుంటాను. అంటే ఎక్కడ ఉన్న ఐటమ్స్ని అక్కడ పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇక ఇవి సర్వింగ్ బౌల్స్లో కూడా వేయను, ఎందుకంటే స్టీల్ యుటెన్సిల్సే యూస్ చేస్తాం కనుక. నేనైతే నైట్ టైం అయితే డిన్నర్ని ఇంకా సర్వింగ్ బౌల్స్లో వేయనండి. మార్నింగ్ చేస్తే మాత్రమే సర్వింగ్ బౌల్స్లో వేసి మూత పెట్టి అన్నీ కూడా క్లీన్ చేసేస్తాను. నైట్ టైం అయితే ఎందుకంటే వేరువేరుగా తినేస్తాం కదా, అందుకనేసి ఇక సర్వింగ్ బౌల్స్లోనైతే వేయను. ఇక రోటీకి అయితే పిండి నానింది కదండి. నేనైతే ఒక 1/2 అవర్ అయింది పిండి కలిపేసి పక్కన పెట్టి, లోపు కర్రీస్ అవి ప్రిపేర్ చేస్తాం కదా. ఇప్పుడు రోటీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రోటీ కూడా మనం ఆయిల్ వేయకుండా తింటే చాలా హెల్దీ అండి. ఇంట్లో అయితే మనం మైదా అయితే వేయలేదు, ఓన్లీ వీట్ ఫ్లోర్తోనే చేసుకున్నామన్నమాట. ఈ వీట్ ఫ్లోర్తో చేసిన రోటీస్ వేడి చేయకూడదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదండి. అటువంటి వాళ్ళకి ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ కర్డ్ వేసి కలిపారనుకోండి, రోటీ అన్నది వేడి చేయకుండా ఉంటుంది. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇక ఇవన్నీ రిమైనింగ్ అవి ప్రిపేర్ చేస్తూనే, అంటే రోటీ మనకి వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. గిన్నెలన్నీ కూడా సింక్లో వేసి అవన్నీ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ కర్రీస్ అవి అన్నీ నేను అంటే మనకి సర్వింగ్కి అందుబాటులో ఉండేలాగా పెట్టేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేస్తున్నాను. కంపల్సరిగా ఆనియన్స్ అయితే మా వాళ్ళు తింటారండి. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, ఆనియన్స్ లేకుండా అయితే రోటీస్ అవి కూడా ఏం తినరు. ఖచ్చితంగా ఆనియన్స్ ఎక్కువగా తీసుకుంటారు, అందుకని ఆనియన్స్ కూడా కట్ చేశాను. ఇక రోటీస్ అయితే సర్వ్ చేస్తాను.
సర్వ్ చేసేసి ఇక అందరికీ కూడా పెట్టేశాను. మా వారికి అయితే చికెన్ కర్రీ అండ్ ఆల్సో రిమైనింగ్ కొంచెం కర్రీ ఉండిపోతుంది కదా, గప్పు ఉందండి, అంటే డాగ్ ఉందన్నమాట, దానికి పెట్టేస్తాను ఉన్న కర్రీ అయితే. మా వాళ్ళ పిల్లలకైతే ఇక స్వీట్ కార్న్ అండ్ నేను కూడా స్వీట్ కార్న్ కర్రీతోని చక్కగా డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇక జ్యూస్ అయితే చేస్తున్నాను. అవన్నీ అయిపోయాక యుటెన్సిల్స్ అన్నీ క్లీన్ చేసి వంటగది అంతా క్లీన్ అయిపోయాక హ్యాపీగా ఉంటుందండి. ఇప్పుడు జ్యూస్ చేసేసి ఇక అందరికీ కూడా ఇచ్చేస్తాను. ఎప్పటిదప్పుడే మీరు చూస్తూ ఉంటే నేనైతే వెంటనే చేస్తానండి. చాపింగ్ బోర్డ్ కూడా చక్కగా జ్యూస్ చేస్తూనే పీసెస్ వేసిన వెంటనే వాష్ చేసుకొచ్చాను. వెంటనే వాష్ చేస్తే మనకు అంత బర్డెన్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడైతే ఇవన్నీ కూడా జ్యూస్ అది స్ట్రెయిన్ చేసేసి చక్కగా పిల్లలకి మా వారికి ఇచ్చేసాను. కంపల్సరీగా రోటీ కదండి వేడి చేస్తుంది, అందుకని జ్యూసెస్ అయితే చేస్తూ ఉంటానన్నమాట రెగ్యులర్ బేసిస్ మీద. ఈరోజైతే నాకు చాలా చిన్న పనే చేశానండి. బాల్కనీ ఆర్గనైజ్ చేశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి కృష్ణుడి విగ్రహం చూసి. మన ఆడవాళ్ళకి ఏంటో కానీ చిన్న చిన్న పనులు చేసినా సరే ఎంతో సాటిస్ఫాక్షన్, ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైనా ఒక్క చిన్న ఎంకరేజ్మెంట్తో ఒక చిన్న మాట అన్నారనుకోండి, అది మనకి చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్స్ చేసి చెప్పండి. ఇంకా ఎటువంటి కంటెంట్ అప్లోడ్ చేయమంటారో చెప్తే నేను అలాగే చేస్తూ ఉంటాను. ఇంకా జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అందరికి వేసేసి ఇవి కూడా క్లీన్ చేసేసి అప్పుడు లోపలికి పట్టుకెళ్తాను. పిల్లలైతే చదువుకుంటున్నారు. మా వారైతే ఇక మొబైల్ అయితే చూస్తూ ఉంటారు కదా, చూస్తున్నారనమాట. ఇక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగించేస్తాను కిచెన్లోని. వెలిగించేసి అంతా కూడా ఇక క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజుకైతే ఇదే వ్లాగ్ అండి. వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.